అవుతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది? ప్రజెంట్ నాది కూడా ఏపీనే. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వచ్చింది. మేబీ నెక్స్ట్ వచ్చేసి టీడీపీ వస్తుంది. ఎందువల్లండి? ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నేను చదివేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక కాలేజ్ ఫీజు అనేది ఏదైతే ఉందో అది ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో పడేది. సో అప్పుడు ఏమయ్యేదంటే కాలేజీ వాళ్ళు తర్వాత వచ్చేసి అదే ఏమంటారు గవర్నమెంట్ వాళ్ళిద్దరు చూసుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ అమౌంట్ అయితే కాలేజ్ అకౌంట్లో పడాలో అది పక్కన పెట్టేసి పేరెంట్స్ అకౌంట్లో వేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను చదివేటప్పుడు నాకు అమౌంట్ పడలేదు. నేను వెళ్ళి మేనేజ్మెంట్ నడితే వాళ్ళు ఏం చెప్తారు, లేదు మీరు వెళ్ళేసి తెచ్చుకోండి, మీరు ఇంట్లో వాళ్ళతో కట్టండి, మీకు అమౌంట్ వేస్తారు కదా అంటాడు. సో నేనేం చేశాను అంటే 60,000 కట్టాల్సి వచ్చింది. నేను ఫస్ట్ టైం ఓటు వేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వేశాను. ఆయనకు ఓటు వేయడం వల్ల నేను 60,000 నష్టపోయా కాలేజీకి కట్టి. సో మేబీ నెక్స్ట్ అయితే టీడీపీ వస్తుంది. అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? ఇద్దరు పరిపాలన చూశారు కదా. చెప్పాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్పినా మళ్ళీ నన్ను వేసుకుంటారని నాకు అర్థమైంది. బట్ ఆయన గురించి నేను చెప్పను. జనాలందరికీ తెలుసు ఆయన ఎట్లాంటి వాడు అన్నది తెలుసు. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆయనకి ఓటు వేసేదాన్ని బట్టి తెలిసిపోతుంది వాళ్ళ అభిప్రాయం ఏంటన్నది. కానీ జగన్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఈసారి 170 సీట్లకు 170 సీట్లు కొడతామన్నారు కదా. అలాగే తెలంగాణలో కూడా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతా అని చెప్పారు కదా, అయ్యారా? ఇది కూడా అంతే అవ్వరండి. చాలా ఛాన్స్ చాలా అస్సలు లేదు. మోస్ట్లీ జనాలందరికీ వ్యతిరేకత అయిపోయింది ఏపీలో. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు అంతే. 170 కాబట్టి 180 వస్తాయని చెప్పుకోమని చెప్పండి. మోస్ట్లీ 175 రాదు. అలాగే కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తారండి? ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడలేనండి. వాళ్ళ స్థాయి చాలా పెద్దది. ఎందుకంటే వాళ్ళకు ఉండే స్థాయికి ఆ రేంజ్కి నేను చెప్పలేను వాళ్ళని. వాళ్ళ స్థాయి అంతా ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళ గురించి చెప్పలేము. ఏమన్నా ఒక్క మాట వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళ నాయకుడిని అంటే రెడీగా వచ్చేసి మాట్లాడతారు మైకు ముందు పెట్టుకొని. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడతారని చెప్పి మాత్రం ఏం పట్టించుకోవాలి. ఒకటి ఏమన్నా అంటే వచ్చేస్తారు, మాట్లాడేస్తారు అంతే. అలాగే స్పేస్ లేదండి, చాలా ఉంది. ఎవరండి? గుడివాడ అమర్నాథ్ గారే కదా, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ కదండి. ఇప్పటిదాకా ఆయన ఎన్ని తీసుకొచ్చాడండి కంపెనీలు? నేను ఒక ఐటీ ఎంప్లాయీని, నాది వచ్చేసి కర్నూలు. నేను ఇక్కడ వచ్చి జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైతే ఏపీ తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుంచి ఇప్పుడు ఏపీ ఏమైనా బాగుపడిందా అంటే అదే లేదు. అప్పట్లో ఆయన ఏదో టీడీపీలో ఉండి ఏదో కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. మరి ఈయన ఏం చేశాడండి? ఈయన ఐటీ మినిస్టర్, ఆయన ఏమన్నా గుడివాడ ఇంకేమన్నా గుడ్డు పెట్టాలి, కోడి పొదగాలని చెప్తాడు ఆయన. ఇప్పటిదాకా ఆయన తెచ్చింది ఏం లేదు. ఏమన్నా అంటే కానీ ఏదో అనవసరమైన వాటన్నిటికీ ఓసీలు తీసుకొచ్చాము, అల్లం వెల్లుల్లి పేస్ట్కి కంపెనీలు తీసుకొచ్చాము, వీటికి మేము కంపెనీలు తెచ్చా అంటారు తప్పితే ఇప్పటిదాకా వాళ్ళు తెచ్చింది లేదు, ఒక కంపెనీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది లేదు. ఇక్కడ హైదరాబాద్లో లూలు మాల్ ఉంది కదా, ఇంతకుముందు ఏపీలోనే కదా ఉండింది, వైజాగ్లో. మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలంగాణకి? వీళ్ళు గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే వచ్చేది కాదు కదా. అలాగే ఈసారి అమర్నాథ్కి సీటే లేదు, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చి మాట్లాడమని చెప్పండి. మరి రోజా గారిని, కొడాలి నాని గారిని వచ్చి మాట్లాడమని చెప్పండి. ఆయనకు సీట్ లేదు కదా, మరి ఆయన కోడిగుడ్డు అంటాడు, ఇంకేదో అంటాడు. మరి ఆయన వచ్చి మాట్లాడమని తెలుస్తుంది. వన్ వర్డ్లో 2024లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎంగా చూడాలనుకుంటున్నారు? మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు, నాకుండే నాలెడ్జ్ వరకు అయితే టీడీపీ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీ అయితే గెలవదు. ఆయన మొత్తం రౌడీజం చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. థ్యాంక్స్ అండి.